శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు, అది కూడా పాతాళంలో ఉన్నటువంటి అమ్మవారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేరు, ఇక్కడ మాత్రమే ఉన్నారు, శక్తిపీఠంలో మాత్రమే. మీకు ఏమనిపిస్తోంది? రెగ్యులర్ గా వస్తుంటారా? త్వరలోనే అమ్మవారి నవరాత్రులు కూడా మొదలవబోతున్నాయి. మేము ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. అమ్మవారన్నా, ఇక్కడ రమ్యానంద భారతి స్వామిని వారన్నా, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారన్నా మాకెంతో ప్రేమాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటో మా పుట్టింటికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతా ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలతో, ఏదో బాధలతో వస్తారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ వస్తారు. అందరి దేవుళ్ళు ఉన్నారు. రాధాకృష్ణులు గాని, సీతారాములు గాని, ఎక్కడా లేనటువంటి కుబేర స్వామి గాని, ఎప్పుడు నిత్యం హోమాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిట్లో కూడా మనం సంతృప్తిగా, ఇప్పుడు ఏదో వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా ప్రతి పూజలో కూడా సంతృప్తిగా 100% మనం దాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీశక్తి పీఠానికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ భక్తులందరినీ కూడా, మేము తిరుపతి వాసులం, దగ్గరలో ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చేళ్తాం. దూర ప్రాంతాల వారు కూడా వచ్చి వారి సమస్యకి పరిష్కారం మంత్రాలు ఇవ్వడము అంతా కూడా అమ్మవారు, మన రమ్యానంద భారతీ స్వామిని వారు చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఈ పీఠాన్ని సందర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.